కాంగ్రెస్ జనతా పార్టీకి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. విద్యార్థుల ఆందోళన అణిచివేతను ప్రశ్నిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో కోర్టు టైం వృధా చేయొద్దని పిటిషనర్ కి సిజేఐ సూర్యకాంత్ సూచించారు. నీట్ పరీక్ష నిర్వహణ, ఎన్టీఏ సంస్కరణల అంశాన్ని ప్రస్తావించారు పిటిషనర్ తరపు లాయర్. పోలీసుల దాడులకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని కోర్టుకు చెప్పారు పిటిషనర్. అయితే వీడియోలపై తమకు ఆసక్తి లేదని, వాటిని చూసేందుకు సమయం లేదని సిజేఐ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అత్యవసర విచారణకి ఇప్పటికే నో చెప్పింది ఢిల్లీ హైకోర్టు. కోర్టుని ఈ వివాదంలోకి లాగొద్దని వ్యాఖ్యానించింది ఢిల్లీ హైకోర్టు. ఇప్పుడు సిజేపీకి అలాంటి సమాధానమే ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రతినిధి గోపి ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం. గోపి, ఇది నిజంగా సిజేపీకి ఒక షాక్ అనే చెప్పాలా? ఆ వీడియోలు చూసే ఉద్దేశం నాకు లేదు అని సిజేఐ సూర్యకాంత్ చెప్పడం, అండ్ అంత టైం కూడా లేదు, మా టైం ని వేస్ట్ చేయదని చెప్పడం, ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు అన్న అంశాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే సిజేపీ ఆందోళనలో నిన్న మొన్న జరుగుతున్నవి కాదు, గడిచిన నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే పోలీసులు చేసిన లాఠీ చార్జ్ పట్ల, విద్యార్థులపై జరిగిన దాడి పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక పిటిషన్ని అత్యవసరంగా విచారించాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అవ్వడం జరిగింది. దీన్ని ముఖ్యంగా అత్యవసర విచారణకు మాత్రమే నిరాకరించడం జరిగింది. ముఖ్యంగా ఎటువంటి వీడియోలు ఉన్నాయో మీరు కూడా చూడండి అని చెప్పి సిజేఐని ముఖ్యంగా పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా, మాకంత సమయం లేదు, సో కోర్టు సమయాన్ని వృధా చేయకండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి, సో ఖచ్చితంగా ఈ మ్యాటర్ని సుప్రీంకోర్టు వింటుంది, కానీ అత్యవసర విచారణకు మాత్రమే నో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇమ్మీడియట్గా వాట్సాప్లో ఉన్న, సోషల్ మీడియాలో ఉన్న వీడియోలను చూసి దానికి ప్రేరేపితమై కోర్టు పనిచేయదు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రార్లో లిస్ట్ అయిన కేసులు, అలాగే కేసు తీవ్రతలను బట్టి కేసు ముఖ్యంగా సుప్రీంకోర్టు కేసులను విచారించడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఢిల్లీలో గడిచిన 2 రోజులుగా కొంత ఉద్రిక్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటు విద్యార్థుల ఆందోళనలు, ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనలు కానీ, రాహుల్ గాంధీ నిరసనలు కానీ, పార్లమెంట్ లోపల బయట, అలాగే సెంట్రల్ ఢిల్లీలో రెస్ట్రిక్షన్స్, ఆంక్షలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వడం, ముఖ్యంగా ఒక పక్క ప్రభుత్వం కూడా ఇటు కాంగ్రెస్ జనతా పార్టీతో చర్చలు జరుపుతోంది, ఒక పక్క పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో కోర్టు కూడా ఇమ్మీడియట్గా దీనిపైన ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ సిజేఐ కూడా పరిశీలిస్తున్నారు కాబట్టి, సో ఆ ఉద్దేశంలోనే మాకంత సమయం లేదు, వీడియోలను చూసేంత సమయం లేదు, సో ఖచ్చితంగా దీన్ని టేక్అవుట్ చేస్తారు, ఖచ్చితంగా విచారణ జరుపుతారు, కానీ ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వడానికి, అత్యవసర విచారణ చేపట్టడానికి మాత్రం నిరాకరించడం జరిగింది. మరోపక్క సిజేపీకి సంబంధించిన ప్రతినిధులు ఇటు జేపీ నడ్డా నివాసంలో చర్చలకు రావాలి, ఇటు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా 2వ దఫా చర్చలకి సిజేపీ ప్రతినిధులను సౌరవ్ దాస్ మరికొంతమంది ఆహ్వానించడం జరిగింది. అయితే మేము ఎక్కడికి రాము, అయితే కేంద్ర మంత్రులు జంతర్ మంత్రికి వచ్చి మేము ఇక్కడ 4 రోజులుగా నిరసన దీక్షలో పాల్గొన్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేటెడ్సే, సో ఇక్కడికి వచ్చి చర్చలు జరపాలి, లేదా న్యూట్రల్గా ఉండే కాన్స్టిట్యూషన్ క్లబ్లో అయినా సరే చర్చలు జరపాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. సో చూడాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, వీళ్ళతో చర్చలకి కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదిక అవుతుందా, లేక జంతర్ మంత్రకే కేంద్ర మంత్రులు వచ్చి చర్చలు జరుపుతారా? సోనం వాంగ్చుక్తో కూడా ఇటు జితేంద్ర సింగ్ అలాగే జేపీ నడ్డా నిన్న మేదాంత ఆసుపత్రిలో కలిసి సుమారు గంట పాటు చర్చించినట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ఇటు సిజేపీ విద్యార్థుల ఆందోళనని విరమింపజేసేందుకు, అలాగే పార్లమెంట్లో విపక్షాల లేవనెత్తుతున్న అంశాలు, విద్యార్థులపై దాడి కానీ, నీట్ పేపర్ లీక్ సంబంధించిన అంశాలపైన మధ్యాహ్నం ఈరోజు ఉదయం నుంచి 2 సార్లు వాయిదా పడింది సభ. మొదట 12 గంటలకి, ఆ తర్వాత 2 గంటలకి. సో 2 గంటలకి దీనిపైన సమగ్ర చర్చ జరపడానికి స్పీకర్ సమయాన్ని కేటాయించాలని చెప్పి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కూడా ఇటు సభలో అష్యూర్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా 2 గంటలకి లోక్సభలో చర్చ ప్రారంభమైతే కనుక విపక్షాలు ఈ నీట్ వ్యవహారానికి సంబంధించిన అంశంపైన పార్లమెంట్లో కూడా తమ ఆందోళన విరమింపజేసే అవకాశం ఉంటుంది. సో ఉదయం నుంచి కూడా ఢిల్లీలో కొంత హై అలర్ట్ కూడా కొనసాగుతోంది. సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్నాయి. పార్లమెంటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇటు భారీగా భద్రతా బలగాల్ని మోహరించడం జరిగింది. 16 మెట్రో స్టేషన్లని మూసివేశారు. ఎందుకంటే భారీ సంఖ్యలో ఈ సిజేపీ అలాగే విద్యార్థులు, ఆందోళనకారులంతా కూడా సెంట్రల్ ఢిల్లీకి వస్తున్నారు కాబట్టి, సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా పరంగా అన్ని ముమ్మర చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఓ పక్క కోర్టు, ఓ పక్క పార్లమెంటు, మరో పక్క విద్యార్థుల ఆందోళన నిరసనలతో ముఖ్యంగా ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఇటు సెంట్రల్ ఢిల్లీలో కొంత హైటెన్షన్ వాతావరణం, ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఈ ఆందోళనలు, నిరసనలు ఎప్పుడు విరమిస్తారా అని చెప్పి ప్రజలు కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి, ట్రాఫిక్ జామ్స్, అలాగే మెట్రో స్టేషన్లు మూసివేతతో. సో చూడాలి 2 గంటల తర్వాత ఏం జరగబోతోంది, చర్చలు ఫలిస్తాయా, అలాగే పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానం సంతృప్తినిస్తుందా విపక్షాలకి, సో ఏం జరగబోతుందనేది వేచి చూడాలి. రైట్ గోపి.